ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబడు. నుండి 10వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము. శుభవార్తతో ఎంత మనోజ్ఞముగానున్నవి. అతడు చల్లని కబురును, శాంతిని, విజయమును తెలియజేయుచున్నాడు. సియోనుతో మీ దేవుడు రాజు అని చెప్పుచున్నాడు. నగరములకు గస్తీ కాయువారు శాంతి సమాధానాన్ని ప్రేమైక్యతలను తీసుకువచ్చిన ఈ సందర్భమే క్రిస్మస్ వేడుకగా కొనియాడుతాం. చీకటిలో నడుచు జనులకు ఒక గొప్ప వెలుగుగా మారినటువంటి క్రీస్తు సందర్భమే ఒక క్రిస్మస్ గా కొనియాడుతాం. దేవుడు శరీరధారి మానవ లోకానికి వచ్చి నర రూపాన్ని ధరించినటువంటి సందర్భాన్ని క్రిస్మస్ గా కొనియాడుతాం. దీనిని అవతార్ అనగా అనగా క్రిందకి, తార్ అనగా దిగి రావడం, పైనుంచి క్రిందకి దిగి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభువుని యొక్క జన్మ దినోత్సవాన్ని మనము క్రిస్మస్ గా కొనియాడుతాం. ప్రభునందు ప్రియబిడ్డలారా, అయితే ఈ క్రిస్మస్ ఇచ్చే ఆనందము, ఈ క్రిస్మస్ ఇచ్చే సంతోషము, ఈ క్రిస్మస్ ఇచ్చే సమాధానము రోజున నీవు నేను పొందగలుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుణ్ణి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పాపాన్ని విమోచించడానికి సాతానులను అడగగురికి క్రిందకి దిగి వచ్చినటువంటి ఆయన మానవుడు నశించకూడదని కంకణము కట్టుకుని ఆయనను కాపాడడానికి తన సొంత తనను తాను రిక్తులు చేసుకొని దేవుని స్వభావం కలిగి ఉన్నా కానీ క్రిందకి దిగి వచ్చిన శుభవేళ ప్రభునందు ప్రియబిడ్డలారా, దీనినే క్రిస్మస్ గా కొనియాడుతున్నాను.